ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహానాడులో తొలి రోజు 5 తీర్మానాలు. ఏపీ దశ దిశ మారుస్తానన్న చంద్రబాబు. నేడు ఎన్టీఆర్కు ఘన నివాళులు అర్పించనున్న తెలుగుదేశం. విశాఖ ఉక్కును లాభాల బాట పట్టించాలన్న చంద్రబాబు. ఉద్యోగులు యాజమాన్యం కలిసి పనిచేయాలని పిలుపు. స్టీల్ ప్లాంట్ సీఎండీతో భేటీ. మద్యం కుంభకోణం కేసులో రంగంలోకి ఈడీ. కొల్లగొట్టిన సొత్తు ఎక్కడికి చేరిందో తేల్చేందుకు మనీ ట్రయల్. నేడు రాజ్ కేశిరెడ్డి విచారణ. ధాన్యం కొనుగోళ్లపై అసత్య ప్రచారం జరుగుతోందన్న రేవంత్. కఠిన చర్యలకు కలెక్టర్లకు ఆదేశం. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని సీఎం హామీ. నెలాఖరులోపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల తుది జాబితా. అధికారులకు రేవంత్ ఆదేశం. జూన్ 3 నుంచి 20 వరకు 3వ దశ రెవెన్యూ సదస్సులు. ఐటీ రిటర్న్స్ గడువు పెంచిన కేంద్రం. సెప్టెంబర్ 15 వరకు దాఖలుకు అవకాశం. ఐటీఆర్ ఫార్మ్స్ నోటిఫైలో జాప్యం కారణంగా సిబిడిటి నిర్ణయం. కాలిన డబ్బు దొరికిన అంశంపై కేంద్రం దృష్టి. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు యోచన. వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ప్రక్రియ. అందరూ కలిస్తేనే తెలుగుదేశం పార్టీ అని, సమర్థవంతంగా పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని మహానాడు తొలి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారుస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. మహానాడు తొలి రోజు పలు కీలక తీర్మానాలు ప్రవేశపెట్టారు. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానేతకు ఘన నివాళి అర్పించనున్నారు. మహానాడులో తొలి రోజు దాదాపు 22 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు పార్టీకి వచ్చాయి. తెలుగుదేశం మహానాడు తొలి రోజున గతంలో మాదిరి తీర్మానాల మీద కాకుండా లోకేష్ ప్రతిపాదిత అంశాలపై చర్చ జరిగింది. తొలి రోజు 5 అంశాలపై తీర్మానాలు చేశారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తెస్తున్నామని, రైతును రాజుగా చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మహానాడులో అన్నదాతకు అండగా అనే అంశంపై ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా బలపరిచారు. వరి మీద ఆధారపడిన రైతులకు ఆదాయం రావడం లేదని, పంటల మళ్లింపు ప్రణాళిక అమలు చేస్తున్నామని వివరించారు. జగన్ పాలనలో వ్యవసాయ రంగం విధ్వంసమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సాగును గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. మహిళా సాధికారత, మహిళా శక్తిని చాటేలా స్త్రీ శక్తి పేరుతో మంత్రి సవిత ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మరో మంత్రి గుమ్మడి సంధ్యారాణి బలపరిచారు. వైకాపాది విధ్వంసం అయితే తెలుగుదేశంది నిర్మాణమంటూ యువగళం తీర్మానంపై చర్చ జరిగింది. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, యువత సంక్షేమం అనే అంశాలపై చర్చను మంత్రి టీజీ భరత్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రారంభించగా, కడప జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఖాదర్ బాషా, తెలంగాణ నాయకుడు జయరాం బలపరిచారు. మహానాడులో పేదరికం లేని సమాజం P4 సంకల్పంపై తీర్మానాన్ని ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షుడు వేమూరి రవి ప్రవేశపెట్టగా, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మద్దతు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రైస్తవులు, బ్రాహ్మణులు, వైశ్యులు, కాపుల సంక్షేమంపై పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ, తెలుగుదేశం బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షుడు బుచ్చి రాంప్రసాద్ బలపరిచారు. మాదక ద్రవ్యాల వినియోగం మీద ఉక్కుపాదం అనే తీర్మానాన్ని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ప్రవేశపెట్టగా, శ్రీకాళహస్తి నేత శశి బలపరిచారు. కార్యకర్తే అధినేత అనే తీర్మానాన్ని మంత్రి కొల్లు రవీంద్ర, కార్యకర్తల సంక్షేమం అనే తీర్మానాన్ని శాప్ చైర్మన్ రవినాయుడు ప్రవేశపెట్టి మాట్లాడారు. వాటిని క్లస్టర్ ఇన్ఛార్జి వెంకట నరసింహారావు, తిరుపతి గ్రామీణ మండల పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి బలపరిచారు. ఇవాళ మన యువ నాయకుడు మన లోకేష్ గారు సంస్థాగత నిర్మాణంలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతా ఉన్నారు. అదే కుటుంబ సాధికార సారథులు. ఈ కుటుంబ సాధికార సారథులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్లో కూడా నాయకత్వాన్ని మనం తీసుకురావడం ద్వారా
ఇప్పటికి 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఎవరు టచ్ చేయలేకపోయారు. ఈ నిర్మాణంగానే కుటుంబ సాధికార సాధన నిర్మాణం జరిగితే రాబోయే 100 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వైపు చూడటానికి కూడా ఎవరికి దమ్ము ఉండదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అటువంటి నిర్మాణం ఈ రోజు మన పార్టీ చేస్తా ఉంది. దానికి మనం అందరం కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ప్రజాపాలనలో సాంకేతిక పరిజ్ఞానం వాట్సాప్ పాలన అనే తీర్మానాన్ని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రవేశపెట్టగా పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల నరసింహులు బలపరిచారు. స్వర్ణాంధ్ర విజన్ 2047పై తీర్మానాన్ని నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రవేశపెట్టారు. సమయపాలన పాటిస్తూ కొందరు నేతలు అద్భుతంగా మాట్లాడారని అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నేతలకు సూచించారు. మీరు బాధ్యత కలిగిన నాయకులు. నా మనసులో ఏముందో మీకు అర్థం కావాలి. మీ ఆలోచన విధానాన్ని నేను అర్థం చేసుకోవాలి. అవి జరగాలంటే నిరంతరం మీకు పార్టీకి ఎప్పటికప్పుడు డైలాగ్ ఉండాల్సిన అవసరం ఉంది, చర్చలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మహానాడులో రెండో రోజైన నేడు యుగ పురుషుడు ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పిస్తూ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తీర్మానం ప్రవేశపెట్టనుండగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప బలపరచనున్నారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, రాష్ట్రం విధ్వంసం వైపు నుంచి పునర్నిర్మాణం వైపు అడుగులు, అభివృద్ధి వికేంద్రీకరణ, వెనకబడిన ప్రాంతాలపై శ్రద్ధ, యోగాంధ్రప్రదేశ్, మౌలిక సదుపాయాలతో మారనున్న రాష్ట్ర ముఖ చిత్రం, రాజకీయ తీర్మానం తదితర అంశాలపై ఇవాళ చర్చించనున్నారు. అనంతరం అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణ స్వీకారం ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏటా మే 28న ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు జాతికి ప్రతిరూపంగా, తెలుగు భాషకు, సంస్కృతికి, సినిమా రంగానికి ఆయన చేసిన కృషికి నివాళిగా కార్యక్రమాలు నిర్వహించనుంది. పేదల అభ్యున్నతికి, సమానత్వానికి ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, సంస్కరణలు చిరస్మరణీయమని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఏటా మే 28న ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ శాఖలకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి సూచించారు. కడపలో చంద్రబాబుతో విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ ఏకే సక్సేనా సమావేశమయ్యారు. కొంతకాలంగా మంచి పనితీరుతో ఉక్కు పరిశ్రమలో ఉత్పత్తి పెరిగిందని, దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని సీఎం కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టేందుకు పటిష్టమైన, సమగ్రమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచి ఫలితాలు సాధించేందుకు సంస్థ తీసుకునే అన్ని చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఉద్యోగులు, యాజమాన్యం సమన్వయంతో పనిచేసి ఫలితాలు రాబట్టాలని పిలుపునిచ్చారు. నష్టాల బాట పట్టించేందుకు ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన చిన్న ఘటనల్ని పెద్దదిగా చేసి అసత్య ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల రాజకీయ ప్రేరేపితంగా జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 10,000 ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు నివేదికలు పంపాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, రుతుపవనాల రాక, వానాకాలం పంటల సాగుపై దిశానిర్దేశం చేశారు. దేశంలోనే అత్యధికంగా ఈ ఏడాది 2,75,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించడం తెలంగాణ రైతుల విజయమన్నారు. యాసంగిలో గతేడాది 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటే ఈసారి ఇప్పటికే 64.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఈసారి ఇప్పటికే 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. 90% కొనుగోలు ప్రక్రియ పూర్తయిందన్నారు. ముందస్తు వర్షాలతో కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తినప్పటికీ ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు జమ చేస్తున్నామని, ఇప్పటికే 12,184 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఇంత బాగా చేసినా రాజకీయ ప్రేరేపితంతో చిన్న ఘటనలపై ఎక్కువ ప్రచారం జరుగుతోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. 33 జిల్లాలలో దాదాపుగా మీకు 21 జిల్లాలలో ఎలాంటి సమస్య లేదు. 12 జిల్లాలలో కొంత మేరకు సమస్య. ఇక్కడ కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ రైతులు రోడ్డు ఎక్కినట్టు టీవీలలో, పేపర్లలో వార్తలు వస్తున్నాయి. అక్కడ కొంత రాజకీయ ప్రేరేపితమైన సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అవసరానికి మించి అబద్ధాలతో ప్రచారం చేసి సోషల్ మీడియాలో పెట్టి రైతు అక్కడికి ఆరోగ్యం బాగలేకొచ్చి చనిపోతే కూడా అదేదో ప్యాడీ కొనుగోలు చేయకపోవడం వల్ల, ఆలస్యం వల్ల ఇట్లా జరిగిందని మరి తప్పుడు ప్రచారం, విష ప్రచారం
అబద్ధాలను పూర్తి చేస్తే లోకల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి తప్పుడు ప్రచారం చేసినందుకు వాళ్ళ మీద అవసరం అనుకుంటే కేసులు కట్టండి, తప్పులేదు. మిగిలిన ధాన్యం సేకరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని, రైతులను ఎక్కడైనా మిల్లర్లు, దళారులు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. 15 రోజులు ముందుగానే రుతుపవనాలు వచ్చినందున రైతులకు అవసరమైన వనరులు సమకూర్చాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎరువులు, విత్తనాలు బ్లాక్ మార్కెట్ చేయడం, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రైతుల భూ సమస్యలకు పరిష్కారాలు చూపించేలా జూన్ 3 నుంచి 20 వరకు తెలంగాణ అంతటా 3వ దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెలాఖరులోపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల తుది జాబితాలను సిద్ధం చేయాలని నిర్దేశించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో లబ్ధిదారులను కానీ, ఇందిరమ్మ కమిటీలను కానీ, మండల కమిటీలను కానీ రేట్ మానిటరింగ్ ఇష్యూస్ కానీ మేము చెయ్యము అని అంటే అది కుదరదు. ఇవాళ మీరు 4,50,000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని బయలుదేరినప్పుడు ఈరోజు ప్రతి వాళ్ళు మన మీద హోప్తో ముందుకు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని కన్సోల్ చేయాలి, వాళ్ళని అడ్రస్ చేయాలి, ఆ ఇష్యూ రిజాల్వ్ చేయాలి. ఇదంతా కూడా మా క్షేత్రస్థాయిలో పిల్లర్స్, కలెక్టర్లు. I'm completely depending on my collectors. I'm expecting result from my collectors. ఈ నెల 29, 30 తేదీల్లో ఇన్ఛార్జ్ మంత్రులు సంబంధిత జిల్లాల్లో పర్యటించాలని సీఎం సూచించారు. ధాన్యం సేకరణ, భూభారతి రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్ధ ప్రణాళికలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి జూన్ 1 నాటికి పూర్తి నివేదికను అందించాలన్నారు. అదే రోజున సచివాలయంలో మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై తక్షణం తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చించనున్నట్లు తెలిపారు. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు జూన్ 2 నుంచి మంజూరు పత్రాలు ఇవ్వనున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం పథకంపై సచివాలయంలో భట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జూన్ 2 నుంచి 9 వరకు అన్ని నియోజకవర్గాల్లో రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జూన్ 10 నుంచి 15 వరకు లబ్ధిదారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. జూన్ 15 తర్వాత యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. అక్టోబర్ 2 నాటికి 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. పట్టణ ప్రాంతాల యువత గిగ్ వర్కర్స్ గా ఉపాధి పొందేందుకు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కల్పించాలని సూచించారు. జూన్ 2న తొలి విడతలో ₹1,00,000 వరకు యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు అంబరాన్ని అంటేలా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్కులో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి తర్వాత పరేడ్ గ్రౌండ్లో జెండా వందనం సమర్పిస్తారని చెప్పారు. అక్కడే మార్చ్ పాస్ట్ ప్రసంగం, అధికారులకు మెడల్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రాల్లో జరిగే వేడుకల్లో ఇన్ఛార్జ్ మంత్రులు పాల్గొంటారని వివరించారు. ఈసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు జపాన్కు చెందిన మేయర్, మిస్ వరల్డ్ విజేతలు అతిథులుగా హాజరవుతారని భట్టి విక్రమార్క తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి హైదరాబాద్లో వర్షం దంచి కొట్టింది. శేరిలింగంపల్లి, చందానగర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. లింగంపల్లి రైల్వే అండర్ పాస్లో వరద చేరగా జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు కలిసి రాకపోకలను పునరుద్ధరించారు. సూరారంలోని ఒక ఇంట్లోకి వర్షపు నీరు చేరి నిద్రిస్తున్న పద్మారావు అనే వ్యక్తి ఊపిరాడక మృతి చెందాడు. మద్యం మత్తులో ఉండటం వల్లే ఆయన మృతి చెందాడని పోలీసులు తెలిపారు. జోరు వానకు నిర్మల్ జిల్లాలో కండెం మండలం ఉడుంపూర్ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నిజామాబాద్లో లోతట్టు ప్రాంతాలను కలెక్టర్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలిసి పరిశీలించారు. హనుమకొండ, వరంగల్, కాజీపేటలో నాలాలు పొంగి రాకపోకలకు అంతరాయం కలిగింది. నేడు, రేపు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు అంతిమంగా ఎక్కడికి చేరిందో తేల్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మనీ ట్రయల్ ముమ్మరం చేసింది. ఏ మార్గాల ద్వారా డబ్బును మళ్లించారో గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సిట్ అధిపతి ఎస్వి రాజశేఖర్ బాబుతో ఈడీ అధికారులు నిన్న భేటీ అయ్యారు. సిట్ నిర్వహించిన మనీ ట్రయల్లో గుర్తించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. తొలుత ఏ కంపెనీలు, ఏ ఖాతాల ద్వారా సొత్తు మళ్లిందో, అది ఎక్కడి వరకు చేరిందో వివరాలు సేకరించారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన నిందితులు, జాబితాలోని కంపెనీలు,
సంబంధిత బ్యాంకు ఖాతాలు, కుంభకోణంలో ప్రమేయం వంటి వివరాల్ని ఈడీ అధికారులు సిట్ నుంచి తీసుకున్నారు. ఏపీ ఎస్బీసీఎల్ నుంచి తమ ఖాతాల్లోకి సొమ్ము జమైన వెంటనే అందులో నుంచి నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపు కింద చెల్లించాల్సిన మొత్తాన్ని సరఫరా కంపెనీలు, డిస్టిలరీలు, వివిధ డొల్ల కంపెనీల ఖాతాల్లోకి జమ చేసేవి. బ్రాండ్ ప్రమోషన్ కోసం దుస్తులు, బంగారు నాణేలు, గిఫ్ట్ హ్యాంపర్లు, ఇతర వస్తువులను ఆయా కంపెనీలు కొనుగోలు చేసినట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించేవి. ఆ వివరాలన్నింటినీ ఈడీ అధికారులు తీసుకున్నారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డిని ఈడీ అధికారులు నేడు జైల్లో విచారించనున్నారు. మద్యం కుంభకోణం కేసు నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. మద్యం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి A6గా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ విచారణకు శ్రీధర్ రెడ్డి సహకరించారని, అన్యాయంగా కేసులో ఇరికించారని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఇప్పటికే సిట్ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించారని కోర్టుకు తెలిపారు. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. సజ్జల శ్రీధర్ రెడ్డి మద్యం కేసులో కీలకంగా వ్యవహరించారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. వేల కోట్లు అక్రమ మార్గంలో తరలించడం, నెట్వర్క్ నుంచి నగదు వసూలు చేయడం వంటి వ్యవహారాల్లో నిందితుడు ఉన్నారని వాదించారు. ఈ దశలో బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. వాదనలు విన్న కోర్టు శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షా పత్రాల మూల్యాంకనం కేసులో మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రఘు అనే నిందితుడిని హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు. క్యాంసైన్ కంపెనీకి పరీక్షా పత్రాల మూల్యాంకనం చేసేందుకు సిబ్బందిని రఘు సమకూర్చారని పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల పోలీసులు A1 పిఎస్ఆర్ ఆంజనేయులు, A2 మధుసూదన్లను 2 రోజులు కస్టడీకి తీసుకుని కేసు గురించి ప్రశ్నించారు. పరీక్షా పత్రాల మూల్యాంకనానికి సిబ్బందిని రఘు ఏర్పాటు చేశాడని పోలీసుల విచారణలో మధు చెప్పారు. రఘును విచారించిన అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఏపీపీఎస్సీ అదనపు కార్యదర్శి నరసింహమూర్తి, సంయుక్త కార్యదర్శి ప్రసాద్, అసిస్టెంట్ వెంకట సుబ్బయ్యల ద్వారా పిఎస్ఆర్ను కలిశానని మధు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ సిబ్బందిని కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. మేడిగడ్డ ఆనకట్టపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA ఇచ్చిన నివేదికపై నిర్మాణ సంస్థ L&T తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పరీక్షలు అన్నీ సాధ్యం కాలేదంటూనే నిర్దిష్ట లోపాలు ఉన్నాయని ఎలా చెబుతారని ప్రశ్నించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ రామగుండం SEకి L&T సంస్థ ప్రతినిధి సురేష్ కుమార్ లేఖ రాశారు. NDSA నిపుణుల కమిటీ నివేదికలో పొంతనలేని అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రౌండింగ్ చేయడం వల్ల ఆనకట్ట ఫౌండేషన్కు సంబంధించిన స్థితిపై నిర్ధారణకు రాలేకపోయినట్లు నివేదికలో చెప్పారని లేఖలో వివరించారు. అలాంటప్పుడు లోపాలు ఉన్నాయని ఎలా నిర్ధారణకు వస్తారని అడిగారు. క్వాలిటీ కంట్రోల్కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఇచ్చినట్లు కూడా ఉందన్నారు. నిర్దిష్ట నిబంధనల ప్రకారం నాణ్యతకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ అంశాలను సమీక్షించాలని NDSA కూడా నివేదికలో అవసరమైన మార్పులు చేయాలని L&T ప్రతినిధి కోరారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు గులాబీ దళపతి కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ PC ఘోష్ కమిషన్ కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. జూన్ 5వ తేదీన కేసీఆర్, 6వ తేదీన ఈటెల రాజేందర్, 9వ తేదీన హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. కమిషన్ నోటీసులు అందిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు 2 దఫాలుగా కేసీఆర్తో సమావేశమై చర్చలు జరిపారు. న్యాయ నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లతోనూ మంతనాలు జరిపారు. విచారణకు హాజరవడం ద్వారా కమిషన్ సహా ప్రజలకు కూడా అన్ని విషయాలను పూర్తి స్థాయిలో వివరించే అవకాశం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణకు హాజరుపై ఇప్పటి వరకు పార్టీ నేతలు, శ్రేణులకు అధినేత ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రేపు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధం కావడంతో ప్రభుత్వం ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. IAS అధికారులు నవీన్ మిత్తల్, లోకేష్ కుమార్, కృష్ణకుమార్ల కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశమై చర్చించింది. నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సమావేశమైన కమిటీ సభ్యులు ఉద్యోగుల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు సూచించారు. ఆర్థికేతర సమస్యలను విభజించి దశల వారీగా పరిష్కరించాలని పేర్కొన్నారు సమాచారం. ఈ నెల 29న కేబినెట్ సబ్ కమిటీలో చర్చిద్దామని అధికారులకు డిప్యూటీ సీఎం తెలిపారు. ఢిల్లీలో పద్మ పురస్కారాల 2వ విడత ప్రధానోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి పురస్కారాలను ప్రదానం చేశారు. సినీ నటి శోభన, కన్నడ నటుడు అనంతనాగ్,
పద్మభూషణ్ అందుకోగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వి రాఘవేంద్రాచార్య పంచముఖి, ప్రొఫెసర్ కెఎల్ కృష్ణ పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్, కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి తదితరులు హాజరయ్యారు. అమెరికా మద్దతున్న కొత్త బృందం గాజాలో మానవతా సాయం పంపిణీ చేపట్టిన రెండో రోజే గందరగోళం చెలరేగింది. ఆహార పంపిణీ పట్ల నిరాశకు గురైన పాలస్తీనియన్లు ఆహారం పంపిణీ చేసే కేంద్రాన్ని ముట్టడించి కంచెలను బద్దలుగొట్టారు. ఈ క్రమంలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు సమీపంలోని ఐడీఎఫ్ దళాలు హెచ్చరిక కాల్పులు జరిపాయని ఇజ్రాయెల్ తెలిపింది. ఆహార పంపిణీ కేంద్రం వెలుపల ఉన్న ప్రాంతంలోనే తమ దళాలు హెచ్చరిక కాల్పులు జరిపాయని, పరిస్థితిపై నియంత్రణ ఏర్పడిందని వెల్లడించింది. ఈ ఘటనలో 3 గాయాలు కాగా ఒక వ్యక్తి కాలికి తీవ్ర రక్తస్రావమైంది. ఘటనా స్థలంలో ఒక ఇజ్రాయెల్ ట్యాంకుతో పాటు ఒక హెలికాప్టర్, చిన్న తరహా బాంబులను విడవటం చూసినట్టు ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ విలేకరి పేర్కొన్నారు. ఇంట్లో కాలిపోయిన నగదు దొరికిన వ్యవహారంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంట్లో అభిశంసన తీర్మానం తీసుకొచ్చేందుకు కేంద్రం యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నోట్లు దొరికిన తర్వాత ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు జస్టిస్ వర్మను తిరిగి పంపారు. జస్టిస్ వర్మ స్వయంగా రాజీనామా చేయకపోతే జూలైలో ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్గత విచారణ తర్వాత వర్మను రాజీనామా చేయమని గత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఒత్తిడి చేశారని, కానీ ఆయన నిరాకరించారని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అభిశంసనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఉభయ సభల్లో ఎక్కడైనా అభిశంసన తీర్మానాన్ని తీసుకురావచ్చు. రాజ్యసభలో కనీసం 50 మంది, లోక్సభలో 100 మంది సభ్యులు దీనికి మద్దతివ్వాలి. 3/2 ఓటుతో తీర్మానం ఆమోదించిన తర్వాత లోక్సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ సీజేఐకి సిట్టింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని దర్యాప్తు కమిటీకి నామినేట్ చేయాలని లేఖ రాస్తారు. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటారు. పన్ను రిటర్న్స్ దాఖలు చేసేవారి కోసం ఆదాయపు పన్ను విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరం 2024-25కి గాను ఆడిట్ అవసరం లేని వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థలు పన్ను రిటర్న్స్లను దాఖలు చేసే గడువును పొడిగించింది. చివరి తేదీ జూలై 31 కాగా సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కల్పించడంతో పాటు రిటర్న్స్ దాఖలు ప్రక్రియలో మరింత ఖచ్చితత్వం, పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని పేర్కొంది. సాధారణంగా ఐటీఆర్ ఫామ్స్ ను ఆర్థిక సంవత్సరం ముగిసే ముందు జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో CBDT నోటిఫై చేస్తుంది. కానీ ఈ ఏడాది పార్లమెంట్లో ఆదాయపు పన్ను కొత్త బిల్లు ప్రవేశపెట్టడంతో ఐటీఆర్ ఫామ్స్ నోటిఫికేషన్, ఫైలింగ్, యూటిలిటీ ఆలస్యమయ్యాయి. ఏప్రిల్ 29న ఐటీఆర్ 1, ఐటీఆర్ 4 ఫామ్స్ ను, ఆ తర్వాత ఇతర ఫామ్స్ ను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని రిటర్న్స్ గడువు పెంచాలని CBDT నిర్ణయించింది.